రాజు గారు ఆల్ ది బెస్ట్ ఈ కాన్సెప్ట్కి. అంటే నథింగ్ బట్ దిల్ రాజు ఇన్స్టిట్యూట్ లాగా ఒకటి ఫామ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఇన్స్టిట్యూట్. అంటే మళ్ళీ ఇక్కడ కొత్త వాళ్ళకి రైట్ ఎంట్రీకి నాకు అంటే చాలామందితో డిస్కస్ చేస్తుంటే చాలా సినిమాలు ఇవాళ మన ఇండస్ట్రీలో 200 సినిమాలు వస్తాయి. ఒక 120, 130 సినిమాలు కనిపించకుండా పోతాయి. చాలామంది నా దగ్గరకు వస్తారు, సార్ మాకు పోస్టర్ లాంచ్ చేయండి, సార్ మాకు ఒక టీజర్ లాంచ్ చేయండి, సార్ మాకు ఓపెనింగ్కి రండి. అరే నాకు నేను ఆపుకోలేక అక్కడే చెప్పేస్తుంటారు, ఎవరు చూస్తారా నాయన ఈ సినిమాలు అంటే మీరు ఆలోచించుకోరా మొదలు పెట్టేటప్పుడు అని. అంటే అది నా బాధ. ఇప్పుడు మొన్న నేను ఒక సినిమా రిలీజ్ చేశాను, మంచి సినిమా, అప్రిషియేషన్ వచ్చింది. ఇవాళ ఓటీటీలో 50 మిలియన్ అవర్స్ అయిపోయింది 3 రోజుల్లో. అంటే అలాంటి సినిమాలు జనాలు ఓటీటీలో చూసేద్దామని ఫిక్స్ అయిపోతున్నారు. సో థియేటర్కి తీసుకురావడం అంత ఈజీ కాదు, అది నా బాధ. సో ఇలాంటి ఎన్నో సినిమాలు వస్తుంటే అక్కడ ఎంత డబ్బు వేస్ట్ అవుతుందో తెలుసు, ఎంత టాలెంట్ వేస్ట్ అవుతుందో తెలుసు, వాళ్ళ టైం ఎంత వేస్ట్ అవుతుందో తెలుసు. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయగలుగుతామనే థాట్లో నుంచి వచ్చిందే నాకు మేజర్గా ఈ దిల్ రాజు డ్రీమ్. ఓకే, మీదంతా బాగానే ఉంది కానీ వన్ బై వన్ నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, విషయంలో తొందర లేదు. ఇదంతా బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లో మీరు తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తగా తీసుకోవడం మంచిదని నా సలహా. ఎందుకంటే చాలా ఆఫీసులకు వెళ్తుంటాం, చాలా మందిని చూస్తుంటాము, వాళ్ళు ఓకే, ఆ ఎగ్జిక్యూషన్ లెవెల్లో వచ్చేసరికి కొద్దిగా ఇది ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోమని నా సలహా. మేము డిజైన్ చేసింది కూడా చెప్పేస్తాను. ఇయర్లీ మ్యాక్సిమం టీమ్ 4 to 5 ఫిలిమ్సే సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే కోకొల్లలో వచ్చి పడిపోయినా రిజల్ట్ రాదు. దాంట్లోకి వెళ్ళి బెస్ట్ అనిపించేది 5 ఫిలిమ్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సార్ దీస్ ఆర్ బెస్ట్ స్క్రిప్ట్, దీన్ని మనం చేయవచ్చు. లేకుంటే ఇక్కడ దిల్ రాజు అనే బ్రాండ్ కూడా ఉంది. ఆ బ్యానర్లో రేపు ఏదో సినిమాలు వచ్చాయి వెళ్ళిపోయాయంటే కూడా రాదు. 5 సినిమాలు చేసినా వాళ్ళకి నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ 2 80% హిట్ అవ్వాలి అట్లీస్ట్. అంటే హిట్ 5కి 5 ఫ్లాప్ అయ్యాయి అనుకో. సో ఇప్పుడు మేము ఇచ్చే గైడెన్స్ కానీ మేము సలహా కానీ ఇప్పుడు ఆ 120 సినిమాలు ఎలా అవుతున్నాయో దాంట్లోకి వెళ్ళిపోతాయి. వెళ్లకుండా జాగ్రత్త పడాలని టీంతో చాలా టైం స్పెండ్ చేసి హోంవర్క్ చేస్తున్నాం. అది ట్రై చేయాలి. అది ఆ ప్రయత్నం ఒక 2025లో చేసినప్పుడే మాకు అర్థమవుతుంది ఏ రేంజ్లో రిజల్ట్. ఏమైనా అద్భుతాలు జరిగి రిజల్ట్స్ బాగా వచ్చాయనుకో డెఫినెట్ న్యూ టాలెంట్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం.